హాయ్ అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? బాగున్నారా? మేము బాగానే ఉన్నాం. మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఇంకా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మల్లూరి. అయితే ఈరోజు వీడియో ఏంటంటే ఓన్లీ నిన్న ఒక్కరోజు వీడియోని షూట్ చేశానండి. నిన్న లైవ్ చేశా కదా, నిన్న అక్కడక్కడ కొన్ని షూట్ చేశాను. షూట్ చేసిన తర్వాత ఇక తెల్లారి ఇక అప్లోడ్ చేస్తున్నాను. అయితే టైం మార్చానండి. ఉదయం పెడదాం అనుకుంటున్నాను 10 గంటలకి. ఉదయం పూట పెడతాను వీడియోస్ అన్నీ. ఇక్కడి నుంచి కంటిన్యూగా ఉదయం పూటే పెడతానండి. 10 గంటలకు వస్తుంది నా వీడియో. వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆల్ ఆప్షన్ ఉంటుంది కదా, ఆల్ అనే ఆప్షను ఆన్లో పెట్టుకోండి. ఆన్లో పెట్టుకుంటే నేను ఎప్పుడైనా సరే, ఎప్పుడైతే అప్లోడ్ చేస్తానో మీకు అప్పుడు నోటిఫికేషన్ రూపంలో వచ్చిద్ది అనమాట. సబ్స్క్రైబ్ చేసుకుంటాం కదా. అలాగే బెల్ ఉంటుందండి, బెల్ ప్రెస్ చేయండి. బెల్ ప్రెస్ చేస్తే ఆల్ ఆప్షన్ ఉంటుంది. ఆ ఆల్ ఆప్షన్ ఆన్లో పెట్టుకోండి. ఆన్ అనేది నొక్కితే ఆన్లోకి వచ్చేసిద్ది అనమాట. ఇక అప్పుడు నేను ఎప్పుడు పెట్టినా కానీ మీకు వెంటనే నోటిఫికేషన్ రూపంలో వచ్చిద్ది. ఓకేనా? కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. నిన్న ఒక శనివారం రోజు కూడా వీడియో పెట్టానండి. అయితే మాకు మగ్గాలు ఉన్నాయి, వీడియోస్ తీసి పెట్టాను. అంటే మాకు మగ్గాలు ఉన్నాయి, మేము శారీస్ నేపిస్తామని చెప్పి చూపించా కదా చీరలు. ఇంకా నిన్న శనివారం రోజే పెట్టానండి. ఈ వారం నుంచి వీడియోలు కూడా ఏం షూట్ చేయలేదు. ఎందుకంటే మంత్లీ ప్రాబ్లం ఉంటుంది కదండి మనకి. ఆ మంత్లీ ప్రాబ్లం వచ్చినప్పుడు కొంచెం బాగా ఇబ్బంది పడుతున్నాను. అందువలన ఏమీ షూట్ చేయలేదు. ఇంక శనివారం నుంచి షూట్ చేశాను అనమాట. ఇంకా శనివారం తీసింది శనివారం రోజే పెట్టేశాను. మీరు షార్ట్ కూడా చూశారు కదా. ఇక ఇది ఓన్లీ నిన్న ఒక్కరోజు వీడియోనేనండి. అయితే మీషోలో కూడా ఒకటి ఆర్డర్ పెట్టానండి. అదేం వచ్చింది అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. కర్రీ ఏంటి, నిన్న సండే కదా, ఇంకా కర్రీ ఏం చేశాను అనేది కూడా ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇదిగోండి, ఈ అక్క వచ్చింది, చీరాల నుంచి వచ్చింది. నేను శనగకాయ పప్పులు తీసుకుంటా ఉంటానని చెప్పాను కదా, ఇంక ఈ అక్క కూడా వచ్చింది. ఇక ఎప్పుడు తీసుకుంటానండి, ఎప్పటి నుంచో పరిచయం అనమాట. ఇప్పుడా దాదాపు 11-12 సంవత్సరాల నుంచి పరిచయం అండి. అప్పటి నుంచి తీసుకుంటా ఉంటాను. నాకు ఎప్పుడు అంటే పప్పు చెక్క పోస్తూ ఉంటానండి ఎక్కువ. ఏంటంటే నాటుపప్పు అనమాట. చాలా అంటే చాలా తీయగా బాగుంటాయి పప్పుకి. చెక్క పోసుకుంటాం కదా వాటికనమాట. అలాగే ఇంట్లో మనం పప్పుల చట్నీ అట్లా చేసుకుంటూ ఉంటాం కదా, వాటికి కూడా ఉపయోగపడతాయి అని కొంచెం మరిన్ని తీసుకుంటానండి. ఒక 100 రూపాయలకి తీసుకుంటాను. ఆ 100 రూపాయలు జల్లంగా మళ్ళీ నాకు అయిపోయే లోపల మళ్ళీ వచ్చిద్ది అనమాట. ఒకరోజు ఇంకా 2 రోజులు ఉంటాయి అనంగా వచ్చిద్ది. ఇంక మళ్ళీ 100 రూపాయలకి వేయించుకుంటాను. ఇక అలా కంటిన్యూ చేసుకుంటాను. నేను షాపుల్లో గట్రా ఏం తేనండి. ఈ శనగపప్పులు ఇట్లా వేయించుకుంటాను అనమాట. చాలా సంవత్సరాల నుంచి పరిచయం అండి. అసలు ఎంత తీయగా ఉంటాయో, పప్పు చెక్క పోసినా కూడా చాలా బాగుంటాయి. నాకు అందులో పప్పు చెక్క అంటే చాలా ఇష్టం. ఇక అందుకోసమని తీసుకుంటా ఉంటాను. ఒకవేళ ఉన్నా కూడా తీసుకుంటా ఉంటానండి. ఇంక ఇదిగోండి, ఇంక మా వారు కూరగాయలు ఏం లేవు తీసుకురండి అని అంటే ఇక బజార్కి వెళ్ళారు. అయితే ఆటోలో మాకు ఇక్కడ ఉల్లిపాయలు 100కి 5 కేజీలని అమ్ముతారండి. అవి ఒక 5 కేజీలు తెచ్చారు ఒక 100 రూపాయలకి. చాలా పెద్ద పాయలు వచ్చినాయి కదా, చూపించా కదా. ఇంక ఇవ్వండి, కొత్తిమీర, కరివేపాకు, ఇంకా అల్లం కూడా మరింత తెచ్చేస్తారు. ఇక అదే ఉంటుంది, దోలాడుకునే పని ఉండదు అనమాట. మాకు ఇంటి దగ్గర పెద్దగా పెట్టరండి అల్లం. అదే మార్కెట్లో అనుకోండి, మనం తొక్కలు లెక్క తీసుకుంటాం కదా, అది 1/4 కిలో అట్లా తీసుకొస్తారనమాట అల్లం. అది కాక ఇంట్లో ఎప్పుడూ అల్లం ఉండాలంటండి. అసలు అల్లం లేకుండా ఇల్లు అనేది అస్సలు ఉండకూడదంట. అది రీజన్ ఏంటో నాకు తెలియదు, చెప్తా ఉంటారు పెద్దవాళ్ళు. ఇదివరకు మనం విసుగులో అల్లం పెట్టుకునే వాళ్ళం, గుర్తుందా అండి మీకు? మా అమ్మ అయితే విసుగులో పెట్టేసేదన్నమాట అల్లం. అదే పిలకలుగా వచ్చి ఇక ఒక్కసారి తీసుకొచ్చి పెట్టుకున్నామంటే ఇక అది విసుగులో అదే పెరిగిపోతూ ఉంటుంది అన్నమాట పిలకలతో. ఇంకా అలా పెట్టేదన్నమాట మా అమ్మ. అలాగే ఇంక ఇంట్లో అల్లం ఎప్పుడు ఉండాలంట. ఇంక ఇదిగోండి, కొన్ని సరుకులు కూడా తెచ్చారండి. ఇంకా ఇగోండి ముఖ్యమైన కొన్ని తెచ్చారు. ఇంక ఇగోండి కూరగాయలు, ఇక వంకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు అన్నీ తీసుకొచ్చారు. క్యాబేజీ కూడా, కొత్తిమీర, కరివేపాకు. ఇంక ఇదిగోండి, వాషింగ్ మిషన్లో దుప్పట్లు వేసేసానండి. మంత్లీ ప్రాబ్లం అయిపోయింది కదా. ఇంక ఇల్లంతా క్లీన్ చేసేసుకుంటాను అనమాట. ఎందుకంటే మనం కొంచెం అన్నా నిత్య దీపారాధన చేసుకుంటాం కదండి. ఇక అందుకని ముందు ఇల్లంతా బెడ్షీట్లు వేసేసాను.
ఇక మా పనమ్మాయి వచ్చి ఇల్లు అంతా క్లీన్ చేసేసిద్ది, గ్యాస్ పొయ్యి ఇల్లు మొత్తం క్లీన్ చేసిద్ది అనమాట. ఇంక ఈ దుప్పట్లన్నీ వేసి ఆరేసి మీకు కొంచెం చూపిస్తున్నానండి. వాషింగ్ మిషన్లో వేసేదంతా ఏం తీయలేదులేండి, మనందరికీ తెలిసిందే కదా వాషింగ్ మిషన్లో ఎలా వేసుకుంటాం అనేది. కాకపోతే ఏంటంటే నేను దుప్పట్లకి బేకింగ్ సోడా ఉంటుంది కదా, మనం వంటలో వాడుకుంటాం కదా ఆ సోడా వేస్తానమాట దుప్పట్లకి. ఇదివరకు ఏంటంటే మనం బాగా చేత్తో ఉతుక్కేసుకునే వాళ్ళం వేడి నీళ్ళల్లో పెట్టి, ఇప్పుడు అలా కాదు కదండి. ఇంక ఇప్పుడు అన్నీ వాషింగ్ మిషన్లో వేసుకోవటం, ఉతుక్కోవటం, ఆరేసుకోవటం కదా. ఇంకా కంఫర్ట్ కూడా వాడతానమాట. అలా కంఫర్ట్ వేసి ఆరేసాను. ఇంక ఇదిగోండి సండే అని చెప్పా కదా, నిన్న ఒక్కరోజు వీడియోనేనండి ఇది. అది ఎప్పుడు వీడియో కాదు, నిన్న ఒక్కరోజు. మీరు నిన్న లైవ్ చేశా కదా, ఆ లైవ్లో కూడా అడిగారు మీరు వీడియోలు ఎప్పుడు కొత్త వీడియోలు ఎప్పుడు అప్లోడ్ చేస్తున్నారని మీరు అడిగారు కదా. ఇంకా నేను ఒక్కరోజు తీసిన వీడియో అనమాట. అక్కడక్కడ కొంచెం కొంచెంగా బిట్లు తీసుకొని మీకు ఇప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పి ఇంకా వీడియోలు అప్లోడ్ చేస్తున్నానండి ఈ వీడియోని. అదే టైం మార్చానని చెప్తున్నా కదా, పొద్దున పూట 10 గంటలకు పెడుతున్నానండి. ఇంక ఇది చికెను కొంచెం పెద్ద పెద్ద మొక్కలు కొట్టుకొచ్చారు మా వారు. అంటే జాయింట్లు అంటాం కదా, అలా కొంచెం పెద్ద మొక్కలు కొట్టించుకొచ్చారు. ఇక వాటిని మా అమ్మాయి కట్టెల పొయ్యి మీద వండుదామా, చాలా బాగుంటుంది కూర కూడా, చాలా అంటే చాలా బాగుంటుందని ఇంక మా అమ్మాయి చేస్తుందన్నమాట. చెప్పా కదండి బాగోట్లేదు అసలు, మంత్లీ ఇదే ప్రాబ్లం అవుతుంది నాకు. అసలు ఎలా ఉండమంటే అలా ఉంటుంది, అసలు ఓపిక ఉండట్లేదు, నీరసం. అదిగాక ఇక మనకి తెలిసిందే కదండి మంత్లీ ప్రాబ్లం అంటేనే ఇంకా దాని మీద నీరసం వచ్చేస్తుంది అనమాట. అసలు ఏ ఒక్కరు చిన్న పని చేయాలన్నా ఇసుగ్గా ఉంటుంది. అదిగాక తలనొప్పి కూడా వస్తుందండి, మంత్లీ తలనొప్పి వచ్చేస్తుంది. దానివల్ల కూడా కొంచెం ఇసుగ్గా ఉంటుంది, అసలు ఏం చెయ్యాలి అనేది కూడా అనిపించట్లేదు అనమాట. అలా ఉంటుందన్నమాట. ఇక మా అమ్మాయి మా వారి దగ్గరుండి చూపిస్తున్నారు. మా వారు చాలా బాగా చేస్తారండి వంటలు, చాలా అంటే చాలా టేస్టీగా చేస్తారనమాట. ఇక దగ్గరుండి చూపిస్తున్నారు మా అమ్మాయికి, ఇంకా వండుతుందన్నమాట. నేనేమో ఒక స్టైల్లో వండుతా కదా, అన్నీ కలిపేసేసి నూనెలో వేసి మగ్గిచ్చేసి వండేస్తా కదా. మా వారు అట్ట కాదండి, అది వేసి కొంచెం సేపు మగ్గిస్తారు, ఇది వేసి కొంచెం సేపు మగ్గిస్తారు. అలా ఒక వస్తువు వేస్తారు, కొంచెంసేపు మగ్గిస్తారు, ఒక వస్తువు వేసి కొంచెంసేపు మగ్గిస్తారు. అదే చూపిస్తున్నారనమాట మా పాపకి. ఇక ఇద్దరుగా అయ్యా కూతుర్లు కలిసి ఇంక వండుతున్నారనమాట కర్రీ. ఇంకా రైస్ కుక్కర్లో రైస్ పెట్టేశానండి, ఇంకా ఉడికిపోయింది. అదే చెప్తున్నాను, ఇద్దరు కలిసి వండుతున్నారని చెప్తున్నాను అనమాట. అసలు వాన వచ్చిపోయిన తర్వాత ఉందండి మాకు ఇక ఉమ్మదం, అసలు ఊపిరాటలేదు. అదొక రకమైన సెగ బయటకు వస్తున్నట్టుగా ఉంది. అసలు ఎలా ఉండమంటే అలా ఉందన్నమాట. ఇంకా ఎండ తీవ్రంగా కాస్తుంది. ఒక్క వానేనండి కురిసింది, ఇక ఒక్క వానకి ఇంకా తీవ్రంగా కాస్తుంది. ఇంకా నా జుట్టు చూసారా, నన్ను చూసి భయపడబాకండి. అంత చిరాకుగా ఉందని ఇంక ముడిపెట్టేసేసాను అనమాట. అంత చిరాకుగా ఉందండి అసలు, నిజంగా చెప్తున్నాను. అసలు అంత చీదరగా ఉందన్నమాట. ఇంక ఇక్కడి నుంచి వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుందండి. ఇంక ఇదిగోండి ఇక ఉడికిపోయింది కూర కూడాను. ఇక ఉడికిపోతే ఇంకా వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అయితే ఆ మట్టి సెట్కి ఏంటంటే మన ఆ సెట్కి కొంచెం అంత మట్టి రాసుకున్నాం అనుకోండి, మనం క్లీన్ చేసుకునేటప్పుడు కూడా ఈజీగా వెళ్ళిపోయిద్ది అనమాట మసి. ఇంకా ఆ సెట్ని ఇంట్లోకి ఎట్లా తీసుకెళ్తామండి, ఇంక అంతా మన అన్నీ టైల్స్ కదండి, ఇంకా అంతా మసి అయింది కదా. ఇంక అందుకని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. అంటే ఇది ఇలాగే చేయాలా, ఇట్లాగే చూపించాలా అని మీరు అనుకోవద్దండి. అసలు నేను ఎలా చేసుకుంటాననేదే చూపిస్తున్నాను, కానీ దీనికోసం వేరేగా ఏదేదో చేసుకొని ఏదేదో చేయాల్సినంత అవసరం లేదు, అంత పని కట్టుకొని చేయాల్సిన పని లేదు. మన స్టైల్ ఏంటనేది చూపిస్తున్నాను, నా లైఫ్ స్టైల్ ఏంటనేది. ఓకేనా. ఇంక ఇదిగోండి మీషోలో ఆర్డర్ పెట్టానని చెప్పా కదా, ఇంక ఇదేనండి. ఆ గ్యాస్ పై దగ్గర నూనె క్యాన్ అవి పెట్టుకోవటానికి చిన్నది బాగుందండి. నాకు సరిపోయిద్దో లేదో అన్నట్టుగా డౌట్గానే బుక్ చేశాను. కరెక్ట్గా సరిపోయిందండి. ఇక అవన్నీ ఫిట్ చేసుకోవటమేనమాట, బిగిచ్చేసుకోవటమే. స్క్రూలు ఇచ్చాడు, ఇక అలా సెట్ చేసేసుకొని పెట్టేశాను. కరెక్ట్గా సరిపోయిందండి. కొంచెం అంత ఖాళీ ఉంది అటు ఇటు.
ఇక ఆ మూల ఎంచక్కా అక్కడ పెట్టేసుకున్నాం అనుకోండి, ఇంకా మనం గ్యాస్ పై క్లీన్ చేసినప్పుడల్లా తీయాల్సిన పని ఉండదు కదా. లేకుంటే అవన్నీ తీసి క్లీన్ చేసి మళ్ళీ అక్కడ పెట్టాలి, సదురుకోవాలి, అదొక పని అయిపోతుంది అనమాట. ఎదుకొచ్చింది ఇది ఒకటి తీసుకున్నాం అనుకోండి, దాని మీద పెట్టేసుకొని ఎప్పటికప్పుడు క్లీన్ చేసేసుకుంటూ ఉంటాం కదా మనం. ఇక అలాగే క్లీన్ చేసి పెట్టేసుకోవచ్చులేని ఇది ఒకటి బుక్ చేశానండి. ఇది వచ్చేసి రేట్ ఎంతో ఉందండి, 300 చిల్లర 500 చిల్లర ఉందండి రేటు. ఇంకా బాక్స్ అను ఆ చిన్న టిఫిన్ నెయ్యి, ఇక చిన్ని రోలు ఆయిల్ అక్కడ పెట్టేసుకున్నాను అనమాట. మామూలుగా అయితే అక్కడే పెట్టేస్తాను, ఇక అది బుక్ చేసే కదా. ఇప్పుడు నీట్గా ఉంది, సూపర్గా ఉందని చెప్తున్నాను. బాగుందండి, కరెక్ట్గా మనకు సరిపోయింది. ఇంక ఇదిగోండి సాయంత్రం అండి. ఇంక ఇది పిల్లలు ఫ్రైడ్ రైస్ కావాలి, నూడిల్స్ కావాలని అడిగారండి మనవడు మనవరాలు. ఇక అందుకని ఇక మా వారు వెళ్ళి బజార్కి తీసుకొచ్చారనమాట. బజార్కి వెళ్ళి ఇదిగోండి పిల్లల కోసం కాయలు తీసుకొచ్చారండి. ఇదిగోండి ఈ బత్తాకాయలు ఎంత మోసం అనండి, ఈ బత్తాకాయలకి కలర్ వేసి అమ్ముతున్నారండి. మా వారే, ఆయనకేం తెలియదు కదా పాపం, ఇంకా అవేమో కమలాలు అనుకొని తీసుకొచ్చారండి. తీరా ఒలిసి చూస్తే బత్తాకాయలండి. అసలు ఎంత మోసం జరుగుతుందో కాయల్లో కూడాను, మరీ ఇది దారుణంగా ఉందన్నమాట. బత్తాకాయలు కలర్ వేసి అమ్మటం ఏందండి మరీ భయంకరంగాను. అసలు ఈ సీజన్లో ఎలా వస్తాయని మీరు తీసుకొచ్చారా అని చెప్పి నేను అడిగే అరిసా కూడా మా వారిని. అసలు కమలకాయల సీజనే అయిపోయింది, అసలు ఇప్పుడు ఎలా వస్తాయి, ఇది ఎందుకు తీసుకొచ్చారు, కలర్ వేసి అమ్ముతున్నారు, అసలు ఎందుకు తీసుకొచ్చారు, అట్లా తీసుకురాకండి, న్యాచురల్ అయితేనే తీసుకురండి, లేకపోతే కాయలు కూడా తీసుకురావద్దని. అసలు ప్రతిదీ కల్తీ అండి. అసలు ఎంత భయంకరమైన కల్తీయా మరీను, దారుణంగా. అసలు ఆ బత్తకాయలకి రంగు వేసి అమ్మటం ఏంటండి మరీను, చేస్తాం కాకపోతేను. భలే కడుపు మండిపోయిందండి. అవి ఎంత 200 తీసుకున్నారంటండి, రేటు కూడా ఎక్కువ తీసుకున్నారు. తీరా ఒలిసి చూస్తే కట్టికి సేదు కాయలు. న్యాచురల్గా పండినవి అయితే తీయగానో పొలగానో అలా ఉండాలి కదండి, లేదంటే చప్పగానో ఉండాలి. అట్ట లేవండి కాయలు, చేదు పుట్ట అనమాట. కాయలు కూడా లోపల కూడా రంగు దిగి ఎలా ఉండమంటే అలా ఉండేయండి ఆ కాయలు. నాకైతే ప్రాణం ఉసూరు మంది. ఏంటండి చెట్లు డబ్బులు చెట్లు కాస్తున్నాయా అయ్యిందండి. మనం 200 ఎంత కష్టపడితే, రోజంతా కష్టపడితే రావండి 200 మనకి. భలే ప్రాణం ఉసూరు మంది, భలే కోపం వచ్చింది. ఎవరినేమన్నా అలా అర్థం కాలేదు. ఇప్పుడు నా మాటలోనే మీకు అర్థమైపోయి ఉంటుంది, కడుపు మండిపోయిందనమాట. ఇగోండి అసలు ఎంత దారుణం అనండి మరీను. ఇంకా మామిడికాయలు కూడా తీసుకొచ్చారు, మామిడికాయలు కూడా తేలేదండి ఇంతవరకు అసలు. ఇగోండి ఏమో బత్తాకాయలు, మామిడికాయలు కూడా తీసుకురాలే ఇంకా ఇంతవరకు. ఈ ఒరిజినల్ ఈ బత్తాకాయలు, వాటికే ఈ రంగు వేసి అమ్ముతున్నారు. ఏమనాలండి అసలు, మరి దారుణం కాకపోతేను. ఇంక ఇదిగోండి ఏమో ఇంకా ద్రాక్షాలు కొన్ని తీసుకొచ్చారు, అలాగే బత్తాకాయలు, అదికి మళ్ళీ రంగు వేసిన కాయలు ఒకటి తీసుకొచ్చి అస్సలు తినలేదండి, మొత్తం దెబ్బలా పారేశాను. పోయిన డబ్బులు రోగాలు ఏడ తెచ్చుకుంటామని చెప్పి పడేసేసానండి మొత్తం. ఈరోజుకి ఇదేనండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా నా ఛానల్లోకి ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.